హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంగా. నేను మీకు ఈరోజు పైజామా కటింగ్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను. ఫస్ట్ పైజామా స్టిచ్చింగ్ కోసం 2 మీటర్స్ కాటన్ క్లాత్ తీసుకోండి. లేకపోతే కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళైతే 2.5 తీసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ఏ క్లాత్ అయినా సరే ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. బాగా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అది బాగా వస్తుంది, కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా, దీన్ని లెంత్ అంటారు, దీన్ని సెల్వెడ్జ్ అంటారు. ఇలా చేస్తున్నప్పుడు థ్రెడ్స్ బయటకు వస్తూ ఉంటాయి, అది విడ్త్. సెల్వెడ్జ్ అనేది లెంత్ తీసుకోవాలి. ఆ థ్రెడ్స్ బయటకు వస్తున్న పార్ట్ని విడ్త్ కింద తీసుకోవాలి. మనం ఏ క్లాత్ అయినా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకుని మనకి ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్, లెంత్ మన వైపు ఉండేలా 4 ఫోల్డ్స్ అలా ఫోల్డ్ చేసుకుని క్లాత్ని నీట్గా పెట్టుకోవాలి. 4 ఫోల్డ్స్ క్లాత్ని పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వైపు లెంగ్త్, విడత మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఆల్రెడీ నేను క్యాలిక్యులేషన్స్ అంతా ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ ఫస్ట్ వీడియో చెక్ చేసుకోండి. ఇది మా పాప మెజర్మెంట్స్. లెంత్ వచ్చేసి 37, వేస్ట్ వచ్చి 30 ఇంచ్, హిప్ వచ్చి 37. హిప్ అన్న సీట్ అయినా ఒకటే. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దీన్ని ఫుల్ ఫ్రంట్ షేప్ అంటాం. దాన్ని ఫ్రంట్ షేప్ ఈక్వల్స్ టు సీట్ డివైడెడ్ బై 3 + 1.5 క్రాస్ ఏరియా అని కూడా అంటారు. దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటే దానికి 14 వచ్చింది. మన ఫ్రంట్ షేప్ మన విడత ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడూ కూడా. సో ఫుల్ ఫ్రంట్ షేప్ 14 వచ్చింది కాబట్టి విడత కూడా 14 తీసుకోవాలి. అదంతా క్యాలిక్యులేషన్స్ని ఒకసారి మీరు ఆ వీడియోలో చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనకి ఎంత లెంగ్త్ కావాలో ఎంత విడత కావాలో తెలిసింది. లెంత్ వచ్చేసి 37, పైన 2 ఇంచ్ ఎలాస్టిక్ కోసం, మళ్ళీ కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం యాడ్ చేసి తీసుకోవాలి. ఫుల్ లెంగ్త్ అంటే 37 + 2 + 1 మొత్తం అంతా చేర్చి 40 ఇంచెస్ వస్తుంది. ఆ 40 ఇంచెస్లో మనం ఇప్పుడు పైన 2 ఇంచ్ ఎలాస్టిక్ కోసం తీసుకోవాలి, కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. అదంతా నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తూ ఉన్నాను, చూడండి. విడ్త్ వచ్చేసి 14 ఇంచ్, లెంగ్త్ వచ్చి 40 ఇంచెస్. ఫుల్ లెంగ్త్ నేను చెప్తున్నది. లెంగ్త్ మంది యాక్చువల్గా 37, దానికి చెప్పానుగా 2 ఇంచ్ ఎలాస్టిక్ కోసం, 1 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం. అదంతా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా క్లాత్ కట్ చేసేసుకుని రిమైనింగ్ క్లాత్ అంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు క్లాత్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకోండి. అది మెయిన్ పాయింట్. ఫోల్డింగ్ ఎప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు. ఇంకా క్లాత్ 4 ఫోల్డ్స్ 1 2 3 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత పిన్స్ పెట్టుకోవాలి. ఆ పిన్స్ పెట్టుకొని కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్స్ చాలా 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 బాగా వస్తాయి. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇవన్నీ ఇలాగే చేస్తారు. చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్స్ అంతా చెప్పాను కదా. 40 ఇంచ్ లెంగ్త్, ఆ లెంగ్త్లో 2 ఇంచెస్ ఎలాస్టిక్ కోసం తీసుకోవాలి, 1 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. పైన 2 ఇంచ్ మార్క్ చేశాను, లెంగ్త్ 37 మార్క్ చేశాను, మళ్ళీ కింద 1 ఇంచ్ డౌన్ సైడ్ ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ క్లాత్ ఏమైనా అన్ఈవెన్గా ఉంటే, అంటే ఎగుడు దిగుడుగా ఉంటే దాన్ని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుని నీట్గా ఒక లైన్ గీసుకుని దాన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత
ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి నీట్గా. మెయిన్ టైలరింగ్ కావాల్సింది పేషెన్స్ చాలా కావాలి. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుని స్కేల్స్ యూజ్ చేసుకుని స్కేల్స్ తోటే లైన్స్ గీసుకుంటే మనకి ఫినిషింగ్స్ చాలా బాగా వస్తాయి. వన్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం అయింది. పైన 2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. అది అంతే 2 ఇంచ్ మార్క్ చేసేసిన తర్వాత నీట్గా స్కేల్ తోటి ఒక లైన్ గీసుకోవాలి. దాని తర్వాత క్రాచ్ ఏరియా 2 ఇంచ్ ఎలాస్టిక్ కోసం క్రాచ్ ఏరియా, లేకపోతే ఫ్రంట్ షేప్, లేకుంటే కిస్తా ఏమనుకున్నా నో ప్రాబ్లం. అది వచ్చి ఫార్ములా అంతా క్యాలిక్యులేషన్ చేసి చెప్పాను కదా, దాని ప్రకారం ఫాలో అవ్వండి. 14 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 14 ఇంచెస్ అలా నీట్గా మార్క్ చేసుకుని లోపలికి 3 ఇంచెస్ షేప్ కోసం కిస్తా దగ్గర కర్వ్ తీసుకోవడం కోసం 3 ఇంచ్ మార్క్ చేసుకుని ఫస్ట్ అక్కడ నుంచి మిగిలిన లెంగ్త్ అంతా ఒక లైన్ డ్రా చేసేసుకోండి, స్ట్రైట్ లైన్. లేదు నాకు ప్యాంటు లూజ్గా కావాలి అనుకుంటే 3 ఇంచ్ మార్క్ చేసుకుని డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ గీసేసి అలా ఉంచేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసి ఆ 1 ఇంచ్ కర్వ్ తీయండి. లేదు నాకు లెగ్ రౌండ్ కరెక్ట్గా ఉండాలనుకుంటే ఇక్కడ వచ్చేసి లెగ్ రౌండ్ 12, దాన్ని డివైడెడ్ బై చేసి +1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వేసాము. 6 + 1 7 ఇంచ్ మార్క్ చేసి ఆ 1 ఇంచ్ కర్వ్ దగ్గర నుంచి అక్కడి వరకు ఒక లైన్ గీసుకోవాలి. అది మీ ఇష్టం. లూజ్ కావాలి అనుకుంటే మొత్తం అలా డ్రా చేసేసుకుని కట్ చేసుకోవచ్చు. లేకపోతే లెగ్ రౌండ్ మార్క్ చేసుకుని అలా కర్వ్ పక్కకు తీసి మార్క్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. 2 + 14 16. అది మర్చిపోకుండా కరెక్ట్గా చూసుకోవాలి. ఇది లేకపోతే కిస్తా టైట్ అయిపోతుంది. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవడానికి వీలుగా చిన్న లైన్స్ గీసాము అక్కడ. అది మీ ఇష్టం, కావాలంటే గీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు నీట్గా కట్ చేసుకుని దాన్ని ఒక సైడ్ పెట్టండి. ఇప్పుడు పైన ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ కూడా కట్ చేసేస్తే 2 పీసెస్ వస్తాయి. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్. ఈ పైజామాలో ఫ్రంట్ బ్యాక్ అని డిఫరెన్స్ ఏమీ ఉండదు, నైట్ ప్యాంట్ కాబట్టి. దాన్ని అలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ పెట్టండి. సైడ్ పెట్టిన తర్వాత ఇప్పుడు కిస్తా దగ్గర ఒక ట్రయాంగిల్ జాయిన్ చేసుకుంటాము. ఆ ట్రయాంగిల్ కోసం మళ్ళీ క్లాత్ తీసుకోండి, రిమైనింగ్ క్లాత్, మిగిలిన క్లాత్ తీసుకుని దాన్ని అలా ఫోల్డ్ చేసుకుని లెంగ్త్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ ఉండాలి. 1 2 3 4 అలా 4 పీస్ ఉండి ఫోల్డింగ్ ఉంటే 4 ఫోల్డ్స్ అంటాము. ఆ ఫోల్డింగ్ దగ్గర లెంగ్త్ 6 ఇంచ్, విడ్త్ 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అది విడ్త్ 2.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. లెంగ్త్ వచ్చి 6 ఇంచ్. ఇది చిన్నపిల్లలకి ఎలా తీసుకోవాలో పెద్దోళ్ళకి ఎలా తీసుకోవాలో నేను ఆల్రెడీ డ్రాయింగ్లో చెప్పాను. సో దాన్ని మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా ట్రయాంగిల్ ఆ కార్నర్ నుంచి లెంగ్త్ దగ్గర నుంచి విడ్త్ ఎడ్జ్ వరకు ఒక లైన్ గీసుకుని దాన్ని కట్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత క్లాత్ తీసేస్తున్నాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫస్ట్ జాయిన్ చేసేసుకుంటాం. కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. నీట్గా పిన్స్ అవన్నీ నీట్గా తీసేయండి. తీసేసిన తర్వాత ఓపెన్ చేస్తే 2 పార్ట్స్ వస్తుంది. అది ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. కరెక్ట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో కొంచెం రాంగ్ సైడ్లో క్రాస్ మార్క్ వేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా బాగుంటుంది.
ఇప్పుడు క్లాత్ తీసుకోవాలి, అది కరెక్ట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ట్రయాంగిల్ పీస్ కట్ చేసాం కదా, 2 ట్రయాంగిల్ పీస్, అది లెంగ్త్ 6 ఇంచ్, విడ్త్ ఫోల్డింగ్లో 2.5 చేసాం కాబట్టి ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి 5 ఇంచ్ విడ్త్ వస్తుంది. సో లెంగ్త్ వచ్చేసి ఫ్రంట్ షేప్ స్టార్టింగ్ పాయింట్ అంటే కింద నుంచి అలా పెట్టుకుని లెంగ్త్ వైపు రావాలి, విడ్త్ కిందకి రావాలి. అలా నీట్గా పిన్ పెట్టుకోవాలి. ఇంకో పార్ట్ పట్టుకొచ్చి సేమ్ లెగ్కి ఇంకో వైపుని పెట్టుకోవాలి. కరెక్ట్ సైడ్ ఫేసింగ్ ఉండాలి. అలా పెట్టి నీట్గా పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. అప్పుడు ఈ డ్రా చేసిన దాని దగ్గర 2 స్టిచ్లు వేసుకోవాలి. అదే మాదిరి ఆ ట్రయాంగిల్ కూడా మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని నీట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ పక్క కూడా అంతే 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచే మార్క్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే కరెక్ట్గా ఫినిషింగ్స్ బాగా వస్తాయి, ప్రొఫెషనల్లో కుట్టినట్టుగా ఉంటుంది. సో నేను ఏమేమి ఇంచెస్ అంతంత చెప్తున్నాను అంతంతే మార్క్ చేసుకుని అలాగే ఫాలో అవ్వండి. ఫినిషింగ్స్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు. ఓకే, 1/2 ఇంచ్ మార్క్ చేశానుగా, దాన్ని స్టిచ్ చేయండి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా సరే డబల్ స్టిచ్ చేసుకోండి, అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ట్రయాంగిల్ని మియాని అని కూడా అంటారు. స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఒక వైపుకి తిప్పి అక్కడ కూడా ఒక స్టిచ్ చేసుకుంటే ఇంకా ఓవర్లాక్ పని ఉండదు. లేకపోతే అలా స్టిచ్చింగ్ చేసుకోకపోతే కిస్తా దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. అలా స్టిచ్ చేసుకుని పక్కకు ఫోల్డ్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా కూర్చుంటుంది. అలాగా ఎప్పటికప్పుడు థ్రెడ్స్ నీట్గా కట్ చేసుకోండి. అదే మాదిరి ఇంకో వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డబల్ స్టిచ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ లోపలికి తిప్పి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. నేను నైట్ కుట్టి చూపిస్తున్నందువల్ల కొంచెం లైటింగ్ ఇదిగా ఉంది. నెక్స్ట్ వీడియోస్ డే టైం చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికప్పుడు థ్రెడ్స్ కట్ చేసుకోండి నీట్గా. అంతే, మళ్ళీ దాన్ని లోపలికి పెట్టుకుని మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. అయిపోయింది, ట్రయాంగిల్ స్టిచ్చింగ్ అయింది. ఇప్పుడు దాన్ని కరెక్ట్ సైడ్లో పెట్టుకుని ఇంకో లెగ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కరెక్ట్ సైడ్ ఫేసింగ్ చేసుకుని నీట్గా పిన్ని పెట్టుకోండి. పిన్ మనం ట్రయాంగిల్ జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ ఎండ్ వరకు రావాలి ఆ క్లాత్. ఒక లెగ్ క్రాచ్ ఏరియా కుట్టాము, ఇంకో లెగ్ క్రాచ్ ఏరియా వచ్చి ఆ ట్రయాంగిల్ సెకండ్ వైపు జాయిన్ చేస్తున్నాము. అది కూడా 1/2 ఇంచే జాయిన్ చేయాలి. 1/2 ఇంచ్ నీట్గా జాయిన్ చేసుకోండి. నీట్గా పిన్స్ అవన్నీ తీసుకుని ఎప్పుడూ కూడా కుట్టేటప్పుడు పిన్స్ యూజ్ చేయండి. అప్పుడు మీకు రింకిల్స్ రాకుండా నీట్గా కూర్చుంటుంది క్లాత్. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు థ్రెడ్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని లోపలికి పెట్టి సైడ్ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకుని
దాన్ని మళ్ళీ లోపల పెట్టి నీట్గా థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేసుకోండి. ఈ ట్రయాంగిల్ వేయడం వల్ల చాలా ఫ్రీగా ఉంటుంది ప్యాంట్. మెయిన్ బైక్ మీద వెళ్ళినా కానీ కూడా కిస్తా పార్ట్ చాలా ఫ్రీగా కూర్చుంటుంది. సో సాధ్యమైనంత వరకు ట్రయాంగిల్ వేసే కుట్టుకోండి. అంతే, దీని లోపల పెట్టి స్టిచ్ చేసేసుకోవడం. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. కామెంట్ చేయండి, అట్లా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఇంకో లెగ్, రెండో లెగ్ ఉంది కదా, దానికి క్రాచ్ ఏరియా ట్రయాంగిల్తో జాయిన్ చేస్తున్నాం. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అది కూడా అంతే, లోపలికి పెట్టుకుని ఇంకో స్టిచ్ చేసుకోవాలి. అలా ఓపెన్ చేసుకుని లోపల వైపు పెట్టి ఇంకో స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత పైన 2 ఇంచ్ ఎలాస్టిక్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని కుట్టుకోవాలి. ఇది అయిపోయింది స్టిచ్చింగ్. థ్రెడ్స్ కట్ చేసుకోండి. చక్కగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అంతా బయటికి తీసి ఇప్పుడు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కూర్చుందో. అది నీట్గా ఫినిషింగ్స్ రావాలి. ట్రయాంగిల్ జాయిన్ చేయడం చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా వస్తాయి ప్యాంట్లు, చాలా ఫినిషింగ్స్తో కూడా వస్తాయి. పైన 1/2 ఇంచ్ నేను స్టిచ్చింగ్ ఎక్కడ వేస్తున్నానో చూడండి, ఏ ఎడ్జ్లో వేస్తున్నాను. కింద ఎడ్జ్లో చెప్పను నేను, స్టిచ్చింగ్ పై ఎడ్జ్లో వేయమని చెప్తాను. నీట్గా 1/2 ఇంచ్ మొత్తం వేస్ట్ రౌండ్ అంతా కుట్టేసుకోవాలి. నీట్గా కుట్టేసుకోవాలి అలా. హాఫ్ ఇంచ్ కుట్టాము. దాని తర్వాత ఎలాస్టిక్ కోసం మనం తీసుకున్నది అంతా 2 ఇంచెస్. 2 ఇంచెస్లో 1/2 ఇంచ్ కుట్టాం. ఇప్పుడు రిమైనింగ్ 1.5 ఇంచ్ చక్కగా మార్క్ చేసుకుని నీట్గా పిన్ని పెట్టేసుకోండి. పిన్ని పెట్టుకోవడం వల్ల రింకిల్స్ ఒక్క చోట కూడా రాదు, మీకు నీట్గా కూర్చుంటుంది. ఇంకా పిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటికీ కూడా పిన్ పెట్టే కుడతాను. స్టూడెంట్స్ చేత కూడా పిన్ కంపల్సరీ పెట్టేస్తాను. ఇప్పుడు 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఆల్రెడీ కార్నర్లో స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదే
డబల్ స్టిచ్ చేసేసుకుంటే ఎలాస్టిక్ పెట్టేసుకోవచ్చు. ఆ ఫార్ములాస్ మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకోండి. 1.5 ఇంచ్ మొత్తం వేస్ట్ రౌండ్ అంతా మార్క్ చేసుకుని పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అటు విడిచిపెట్టి స్టిచ్చింగ్ చేయాలి. ఎలాస్టిక్ కోసం లోపల ఎలాస్టిక్ పెట్టుకుంటాం కదా, దానికోసం. ఇప్పుడు ఆ 1.5 ఇంచ్ పిన్ పెట్టేసుకున్నారు కాబట్టి నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలి. మీరు నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది మీకు టైలరింగ్. ఫినిషింగ్స్ కూడా చాలా వస్తాయి. అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డబల్ స్టిచ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు థ్రెడ్స్ అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. మెయిన్ స్టిచ్చింగ్ అది స్టార్ట్ చేసేటప్పుడు కటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నీట్గా క్లాత్ ఐరన్ చేసుకోవడం మాత్రం అలవాటు చేసుకోండి. ఐరన్ చేయడం వల్ల మీకు మార్కింగ్ ప్రాపర్గా వస్తుంది, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఐరన్ చేయకుండా మాత్రం ఎలా పడితే అలా కుట్టొద్దు. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ అయింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ డబల్ స్టిచ్, రెండో స్టిచ్ వేసుకుందాం. మొత్తం ఇలా నీట్గా వేస్ట్ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ ఫార్ములాస్ తోటి ఫాలో అయితే మీరు సైజుతో సంబంధం లేదు. ఆ ఫార్ములా ప్రకారం మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్న ఫార్ములాలో చేస్తాం కాబట్టి మీకు లూజు టైటు ఏమీ రాదు, ఫ్రీగా ఉంటుంది ప్యాంటు. రెండో కుట్టు కూడా అయింది. థ్రెడ్స్ అవన్నీ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ పార్ట్, మా పాప వేస్ట్ వచ్చేదండి 30 ఇంచెస్. ఏ ఎలాస్టిక్ అయినా వేస్ట్లోంచి 4 ఇంచెస్ తగ్గించాలి. అంటే 30 మైనస్ 4 అంటే మనకు వచ్చేసి 26 ఇంచ్ ఎలాస్టిక్. మనం 1.5 ఇంచ్ విడ్త్ తోటి పైన కుట్టాం కాబట్టి 1 ఇంచ్ ఎలాస్టిక్ సరిపోద్ది. అది 30 మైనస్ 4 ఈక్వల్స్ టు 26 ఇంచెస్. పెద్ద పిన్ ఒకటి సేఫ్టీ పిన్ తీసుకుని దాని లోపలికి పెట్టి ఇప్పుడు దాన్ని కుట్టుకుంటే కింద 1 ఇంచ్ ఫోల్డ్ చేసి, హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి 1 ఇంచ్ పెట్టాం కదా, కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసుకుని ఇంకా కింద నుంచి పైకి రౌండ్ అంతా కుట్టేస్తే అయిపోయినట్టే ప్యాంట్. పిన్నుతో ఎక్కిచ్చేసుకోండి అలాగా. ఈ విధంగా వేసుకుంటే ఎలాస్టిక్ చాలా ఈజీగా ఉంటుంది. అంతే, వేస్ట్లోంచి 4 ఇంచెస్ తగ్గించి పెట్టుకోండి ఎవరికైనా సరే.
ఇంకా లూజు టైట్ అదేమీ రాదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. 4 ఇంచెస్ తగ్గించుకోవాలి. అటు ఇటు ఎలాస్టిక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. మళ్ళీ ఎక్కడైనా టర్న్ అయిందంటే మొత్తం రిమూవ్ చేసుకోవాలి, చాలా కష్టం. సో ఫస్టే చెక్ చేసుకోండి నీట్గా. ఎలాస్టిక్ అంతా ఒకవైపుగా ఉందో లేదో చూసుకుని ఇప్పుడు ఆ ఎలాస్టిక్ని ఆ చివర ఈ చివర కలిపి ఒకదాని మీద ఒకటి అలా ఓవర్లాప్ చేసి నేను చేసినట్లుగా ఒక పిన్ని పెట్టుకోండి. పిన్ని పెట్టుకుని అది 3 ఇంచెస్ ఉండాలి. ఓవర్లాప్ చేసిన తర్వాత 3 ఇంచెస్ ఉండాలి. ఒక బాక్స్లో కుట్టి ఫస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్లో కుట్టి డబల్ స్టిచ్ చేసుకోండి. ఆ 3 ఇంచెస్ వరకు డబల్ స్టిచ్ చేసుకుని దాని తర్వాత అటు ఇటు క్రాస్ కుట్టుకున్నామంటే అయిపోయింది. ఇంకా 3 ఇంచెస్ బాక్స్, డబల్ స్టిచ్ అండ్ క్రాస్. ఒక బాక్స్ అయింది. మళ్ళీ ఇంకో స్టిచ్ దాని మీదే. ఏమైనా టర్నింగ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీడిల్ డౌన్ పెట్టుకోండి. ఆ నీడిల్ డౌన్ పెట్టుకోవడం వల్ల మీకు ఏదైతే కుడుతున్నారో అది అక్కడే ఉంటుంది, అటు ఇటు జరిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు క్రాస్ స్టిచ్ చేసుకుంటున్నాం. క్రాస్ వేసుకున్న తర్వాత ఆ థ్రెడ్స్ అవన్నీ నీట్గా కత్తిరించేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ఎలాస్టిక్ నీట్గా లోపలికి పెట్టేసి అది క్లోజ్ చేసేయండి. నీట్గా అలా పెట్టేసుకోండి. మొత్తం అంతా సమానంగా వచ్చేలాగా సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాత ఆ ఎలాస్టిక్ కవర్ చేసేయండి. అంటే అక్కడ స్టిచ్ చూడండి, ఈక్వల్ పార్ట్లో తీసుకునేలాగా అలా మార్కింగ్ చేసుకుని అక్కడ స్టిచ్ చేసేసారంటే మీరు ఎలాస్టిక్ మీకు ఈక్వల్గా వస్తుంది. ఫస్ట్ దాన్ని కవర్ చేసేయాలి, క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మెయిన్ థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసేయండి. అవన్నీ కూడా నీట్గా కట్ అయిపోయినాయి. దాని తర్వాత ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర జస్ట్ అలా ఒక స్టిచ్ చేసేసుకోండి. అప్పుడే మీకు ఎలాస్టిక్ పర్ఫెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు దాని మధ్యలో ఎలాస్టిక్ మధ్యలో ఒక స్టిచ్ చేసుకుంటే ఇంకా ఎలాస్టిక్ అటు ఇటు తిరగడం అనేది ఉండదు. అలా నీడిల్ డౌన్ పెట్టుకొని ఎలాస్టిక్ని లాగండి. లాగి ఆ మధ్యలో ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఫ్రంట్ వైపు లాగుతున్నాను, అది ఆ పక్క నుంచి లాగుతున్నాను, అది కనిపించట్లేదు. కానీ కుట్టేటప్పుడు లాగి పెట్టుకోండి. లాగి పెట్టుకుని ఎగ్జాక్ట్ మిడ్
స్టిచ్ చేసుకుంటే అయిపోయింది. బయటికి తీసేయండి. తీసేసిన తర్వాత థ్రెడ్స్ కట్ చేసుకుని ఇంకా ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం పెట్టాం కదా కింద, అది హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఇది పైజామా ప్యాంట్ అనేది మిగిలిన ప్యాంట్కి బేసిక్ ఇదంతా. సో మీరు బేసిక్స్ ఎంత ప్రాపర్గా నేర్చుకుంటే టైలరింగ్ మీకు అంత ఈజీ అయిపోతుంది. ఒక కాల్ వేసాము, అదే మాదిరి రెండో కాల్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఫోల్డ్ పెట్టుకుని ఒక స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకంతే, సైడ్ జాయింట్ చేసుకోవడం. నీట్గా అలా పెట్టుకోండి. ఆ ట్రయాంగిల్ దగ్గర అదంతా నీట్గా ఈక్వల్గా ఉండి ఇలా పిన్స్ పెట్టుకోండి. మొత్తం పిన్స్ పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. లెగ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాం. ఆ లెగ్ రౌండ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ ట్రయాంగిల్ పార్ట్ వచ్చేటప్పటికి మాత్రం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అదంతా పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకుని 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ ఆ ట్రయాంగిల్ పార్ట్ వచ్చేటప్పటికి హాఫ్ ఇంచ్ అక్కడ మార్క్ చేసుకుని ఆ 1 ఇంచ్కి అలా సైడ్ కలిపేసుకోండి. ఈ పక్క కూడా అంతే, హాఫ్ ఇంచ్ ట్రయాంగిల్ వరకు మార్క్ చేసుకుని కొంచెం కింద 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఆ హాఫ్ ఇంచ్ ఆ 1 ఇంచ్కి కరువు కింద కలిపేయండి. కలిపిన తర్వాత మీరు ఎలా అయితే మార్క్ చేసుకున్నారో ఆ మార్కింగ్లో డబుల్ స్టిచ్ చేసుకుంటే పైజామా ప్యాంట్ రెడీ. పిన్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మీకు ఎగుడు దిగుడు లేకుండా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి కుట్టుకుంటే ఒక్క సెంటీమీటర్ కూడా తేడా రాదు. 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను నేను. హాఫ్ ఇంచ్లోకి కలిపేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని నీట్గా కుట్టుకోండి. అందాజుగా కుట్టొద్దు. అందాజుగా కుడితే ప్రాపర్గా రాదు. అదంతా నీడిల్ డౌన్ పెట్టుకుని పిన్స్ రిమూవ్ చేసి మీరు ఎక్కడైతే క్లాత్ సెట్ చేస్తున్నారో అక్కడ నీడిల్ డౌన్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ వస్తాయి. మెయిన్ ఫినిషింగ్స్తో కుట్టామంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఇదిగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో కండి. పిన్ పెట్టుకోవడం, మెజర్మెంట్స్ మెజర్ చేసుకోవడం అందాజుగా వేయొద్దు. హాఫ్ ఇంచ్ అంటే టేప్ తీసుకుని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ అంటే టేప్తో 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ అంటే 5 పాయింట్స్, 1/4 ఇంచ్ అంటే 3 పాయింట్స్. ఇంత ఒక స్టిచ్ చేసుకున్నాం. మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ చేసేయండి. చాలా ఫ్రీగా ఉంటుంది. ప్యాంట్ బాగుంటుంది. చిన్నపిల్లలకే కుట్టవచ్చు, పెద్దోళ్ళు కుట్టుకోవచ్చు.
మా పిల్లలకి నేను నైట్ ప్యాంట్లన్నీ ఈ మెథడ్లోనే కుడతాను. ఎప్పటికప్పుడు థ్రెడ్స్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇందుకు ప్యాంట్ రెడీ అయింది. ఓకే, ఇప్పుడు మా పాప వేసుకుని ఎలా ఉందో చూపిస్తుంది. అది వేసుకుంది. బాగా ఫ్రీగా ఉందంట. కొంచెం కాలు అటు ఇటు అన్నది బాగుంది చూడండి, చాలా ఫ్రీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.